ఇప్పుడు సినిమా తీస్తున్నాం స్క్రిప్ట్ రైటర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కెమెరామ్యాన్ ఎడిటింగ్ ఎడిటర్. ఇగో చూసిరుగా, ఇగో మేమైతే పెట్టినాము. కాకపోతే నిజంగానే వాన మూగులైంది. ఇప్పటిదని చేస్తున్నారు. ఎర్రపు పోయి ఒకటి ఎర్రపు పోయి ఒకటి ఎర్రపు పోయి నిజంగా బారాతులు చేస్తున్నాం అనుకోవాలి. రీల్ కోసం ముట్టి పెట్టినాం. అవి ఏమో ప్లాన్ చేస్తారు. మినిమం నల్లగా అయ్యింది. ప్రకృతి పసిగడుతుంది. కానీ చిత్తలపండు చెట్టు కింద ఎక్కువ దయ్యాలు ఉంటాయని. గండి చీమలు ఎక్కువ ఉన్న కాడ చూడు, గండి చీమలు ఉన్న కాడ దయ్యం 100% ఉంటుంది. ఇంకా గండి చీమలు, పూల వాసన కూడా సరే. ఇగో ఇప్పుడు టేస్ట్ మారిపోతా కొంచెం. ఇప్పుడు బంతి పూల వాసనకు అలాగా కాన్సెప్ట్ చెప్పిందే అన్న, మళ్ళా మీరు ఆయననే భయపెట్టిస్తారు. మళ్ళీ అబ్బాయి చేస్తారు, ఆయననే భయపెట్టిస్తారు. ఏంది మీరు ఏందా కొంచెం అయితే ఎర్ర రక్తం వస్తుంది చూడు, తెల్లది రాదు. అరే మనం ఆలోచిస్తే కాదు, మంచిగా వేసిన అన్నట మనం నలుగురం వచ్చి ఒక షార్ట్ అయితే తీసుకుందాం. దాంట్లో ఫ్రెష్ వేస్తే గిట్లా ఎట్లా ఇట్లా వస్తుంటామా. ఇగో ఇగో నువ్వు అయ్యో ఈరోజు ఎట్లయితే అట్లా కానీ గట్టిగా తాగాలి, ఆన్నే వంతం రా అన్నాను. అరే అవులగా నేను షప్పుకు పంపిస్తున్నా కదా, తీసుకురాలేవు అంటే మా అమ్మ ఇంట్లోకి చెల్లెనిస్తలేదు రా నాయన ఈరోజు అమాస అని నువ్వు అంటే ఇట్లా పోతుంటే నువ్వు తొక్కనికో. నిజంగానే అమాస తెలుసా? అదే లేకపోతే నువ్వు మధ్యలో ఉన్నావు కదా, నువ్వే చదువుకోనికో. నాకే పెట్టి వాళ్ళ నాకే ఒకనికో. అప్పుడే నిజంగా చేసి మా అమ్మ అన్నది నువ్వే దొక్కుదా. సరే ఇగో ఇట్లా అరే మా అమ్మ అన్నది కానీ ఫస్ట్ గుడ్డు తీసుకున్నాడు మాత్రం అన్ననే తీసుకుంటాడు. నిజంగా దయం పట్టినట్టు ఒక మనిషికి చేయొచ్చు. క్రియేటివిటీ ఇట్లా వెళ్ళిపోయినట్టు, మనిషి అక్కడ ఇట్లా వెళ్ళిపోయినట్టు చేయొచ్చు. అది ఈ అన్నకే చేద్దాం. మన నలుగురికి దయ్యం భయపెట్టిస్తున్నాడు. గుద్దుకుని ఒక దిక్కు మనిషి పడిపోయినట్టు చెప్తా. నేను చెప్తా. ఇట్లా నార్మల్ ఇట్లా వస్తుంటాయి కదా, ఇట్లా తొక్కగానే ఇట్లా ఎగిరి పడుతున్నాయంట. ఎగిరి పడగానే మీరు భయపడాలి. ఏదో అవుతుందిరా, ఏదో ఉందిరా, ఏదో చేసిరా అని సంథింగ్. అప్పుడు ఒక్కొక్కరు ఇట్లా చూపిస్తున్నట్టు రియాక్షన్స్. అది ఎండు పెడతాం, మస్తు పోతుంది. మనం మాట్లాడుకుందాం మస్తు మొత్తం. ఎండు పెడతావు కానీ కామెడీ రాదు, సీరియస్ అయిపోతుంది. ఎందుకు రాదు? భయపడతాం కదా మనము. భయపడతాం. అయ్యో ఫస్ట్ వీడికి వచ్చేటప్పుడు కామెడీ చేద్దాం తప్పదు కానీ ఎట్లా చేద్దాం అన్నయ్యో. నేను నార్మల్ ఇట్లా తొక్కుతా, ఇట్లా తొక్కగానే ఇట్లా ఎగిరి పడతా. నేనైతే ఎగిరి పడతానా. మీరేం చేస్తారు? రియాక్షన్. ఎవరు నువ్వు భయపడుతుంటావు ఇప్పటికి. నేను భయపడతా. కెమెరానే దయ్యం. నేను చెప్తా, కెమెరానే దయ్యం. ఈ నుంచి ఆ చిప్పల్సి దాకా పోతాడు. ఇట్లా చేతులు అనుకుంటా ఇట్లా ముంగడ పోతుంది కెమెరానే దయ్యం. అర్థమైందా నీకు? ఈయన ఎగిరి పడతాడు. ఎగిరి పడగానే కెమెరా ఈ మూమెంట్. నేను ఇట్లా బొర్లాడుకుంటా పోతా, నువ్వు పొద్దులకి వెళ్ళిపోతావు. అర్థమవుతుందా నీకు? కామెడీ వస్తుంది. మనం భయపడుతుంటాం కదా, మనం అంటుంటాం కదా దానికి. అరే నన్ను ఏం చేయక అమ్మ, నేను నీకేం చేస్తానే. అర్థమైందా? ఏదో ఒక డైలాగ్ లో ఒక్కొక్క డైలాగ్. గది సినిమా చూసినా ఎట్లుంటది కామెడీ. కామెడీ మన కంటెంట్ ఏంది? ఇప్పుడు సినిమా తీస్తున్నాం. స్క్రిప్ట్ రైటర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కెమెరామ్యాన్ ఎడిటింగ్ ఎడిటర్. కామెడీ ఎండ్ కావాలంటే ఇక్కడ ఒక సీన్ పెట్టాలి. ఏం పెడదాం? లాస్ట్ కామెడీ రావాలి. మనమే ఇక్కడ కొట్టుకుందాం, గుడ్ల కోసం ప్రతి ఒక్కరం కొట్టుకుందాం. అదే కామెడీ. మాట్లాడుకుంటాడు. అరే ఇలా చేసేది మాత్రం నువ్వే. నా గుద్దా అదే భయపడతా అనుకున్నారా? రాగలయన్స్ కూడా క్రికెట్ ఆడడానికి అది కొడితేనే ఇంట్లో దయం వస్తుంది. రియల్
సీన్ చేయలేవనుకుంటా చేయలే చేద్దాం మరి ఆ scene. చేయాలి. నువ్వు పెట్టుకో, నువ్వు కుంకుమ పసుపు పెట్టుకో. అప్పుడు ఏంది చెప్పను జనాలకు, వీళ్ళకి ఏం గది లేక చేతవాడి ఇట్లా తీసుకొని పోతున్నారు అన్నట్టు వాళ్ళకి అనిపిస్తుంది, థింక్ చేస్తారు. కానీ ఇక్కడ కూర్చున్నాడు ఉంటాడు చూడు, మనం ఇంటి ఇచ్చినట్టు అవుతుంది. అది ఇవ్వద్దు, అది పబ్లిక్ ఇవ్వద్దు. చేసి పోయిరు అన్నట్టు ఉండాలి. ఇప్పుడు చాలా మందికి తెలియదు, 3 తవ్వలు అక్కడ ఉంటాయనే తెలుసు, కానీ చేసేది ఎవరికి తెలియదు. అది మనం ఇంటికి ఇవ్వద్దు. అది మన కమ్యూనిటీ గైడ్ లైన్స్ కూడా పర్మిషన్స్ అక్కడ ఇవ్వదు కొన్ని కంటెంట్స్ కి. అర్థమైందా నీకు? చేసి పోయింది వేరా, అలా ఫన్నీ పెడదాము, ఆయన ఫన్నీ పెడదాం, తీసుకొని పోతున్నాము. మనిషి ఉండదు కదా మనిషి అవ్వనా. ఈడ చేతపడి చేసింది వేరా, మనిషి కూర్చుంది. నేను లేకపోతే ఎప్పుడో చేసి పోయిర్రు జస్ట్ అంతే. చేసి వేరు, మనము దాన్ని తీసుకొని పోతున్నాం. అందరికి ఇంటిది వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ కాడ పెట్టిరు, కానీ వీడు చేస్తుండు, అది చేస్తున్నది చూపియొద్దు, మనిషిని చూపియొద్దు అని నేను ఇంటూ అన్న అలా ఉంది, మిలియన్స్ లో పోయినా మిలియన్స్ లో పోయినా కరెక్టే, అది అమ్మసన్నాడు కాదు. కానీ గుడ్లు కూడా ఎంత స్టేట్ నుంచి చూడదు. ఒక్కటే గుడ్డు పడ్డది అంటే 3 గుడ్లు. ఏం కాదు అవి గవికి కోడలు బయటకు రావాలంటే ఎట్లుంటది? ఇది ఆలోచించదన్న కోడిలు దాని తల్లే బయటకు వస్తుంది. ఇప్పుడు చెప్ప నార్మల్ గా నేను స్టార్టింగ్ చెప్పినా అన్న నడుచుకుంటూ వస్తామంటది. కాదు మేము నడుచుకుంటూ వస్తాము. నడుచుకుంటూ వస్తుంటే ఇగో అని అంటాడు మినిమాక్స్ అన్న, అరే ఈరోజు ఎట్లయినా సరే ఇందాం రబే అంటే, ఇగో తాగదాం తిందామంటే అన్న అంటాడు. తాగదాం తిందామని వాళ్ళకి పంపి అది పంపి మన అనేది నా దగ్గర అట్లా మస్తున్నాయి సౌండ్స్. ఇగో అన్న తాగదాం తిందామంట అని అన్నట్టు. నేను తినగానంట, ఏం అవలోగానే అబ్బాయి స్టఫ్ తీసుకురమ్మంటే ఇంకా తీసుకురాలేవు అని అంట. ఈ అమ్మ ఈ రోజు ముందే అమ్మ సరాయా, మా అమ్మ ఇంట్లోకి చెల్లనిస్తలేదు, మా అమ్మ గెలవకుంటే వచ్చిందా అని అడగకుండా ఎలా చెప్తాడు. ఇట్లా మధ్యలోకి చొచ్చుకుంటే తొక్కనికి పోతాడు. తాగుతారా? ఇంకో వస్తుంది. మేము ముగ్గురం ఇక్కడ బిర్షాలునే వెనకాలనే నేను చూసిన కట్టుకొచ్చి గుడిసెలో కూర్చుంటాం తాగుకుంటా. ఇప్పుడు నేను వస్తాడు, అయితే స్టఫ్ అయిపోయింది పోరా స్టఫ్ చెప్పంటే, అరే మా అమ్మ బయటకి వెళ్ళని ఇస్తా నేనే చెప్తాడు. పట్టుకొని వస్తాడు. అర్థమైందా? మాకు తెలిసి చేతపడని ఈయన కొడుకులకి మత్తులు ఉన్నారు కదా, మత్తులు ఉంటాయి ఇంకా అప్పటికి. ఇవి పట్టుకొని వస్తాడు. ఎట్లుంటా షార్ట్ పట్టుకొని వచ్చి కోడిగుడ్లు తెచ్చినావు కరెక్ట్, నిమ్మకాయలు మిరపకాయలు ఎందుకు తెచ్చినారు అంటే ఆడ పెట్టిరు, నేను తెచ్చిన. అప్పుడు రియాక్షన్ ఏడు పెట్టిరు, ఏం తెచ్చినావు? అరే ఆడ పెట్టిరు మా 3 తోలు కూడా పెట్టిరు, అక్కడ తీసుకొచ్చిన. ఇది సెట్ ఆడ తర్వాత ఇది సెట్ బట్ ఇగో కాదు నేను చెప్తానా, ఇది సెట్ కాకపోతే ఇవి జస్ట్ వాడు ఇట్లా గుడ్లు తీసుకొచ్చి ఇస్తాడు మనకు. ఇచ్చిన దగ్గర మనం ఇచ్చిన దగ్గర మనం ఉడకబెట్టిన గుడ్లు తెచ్చుకొని అవి తినాలి మనం. అమ్మా 10,000 అయిపోయాయి. స్టఫ్ తెచ్చిండ్రా. అరే ఇప్పుడైతే అప్పుడైతే తెచ్చినావురా? గవన్నీ ఎందుకు స్టఫ్ అయితే తెచ్చిండే, తాగుదాం. కూర్చో తాగుదాం. అరే మామ వీడికి వచ్చినవి నిజంగా చెప్పురా.